హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అంటే జూన్ 19 గురువారం రోజు ఒక స్త్రీ ద్వారా మీకు భయంకరమైనటువంటి నిజం తెలుసుకోబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరు, ఆ నిజం ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాజీవంలో ఉన్నాడా, మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే ఒక కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ 3 రోజుల్లో మీ సమస్య అనేది పరిష్కరిస్తాను. ఇంకా మేషరాశి వారు చాలా మంచి మనస్ఫూర్తి కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కార్యదక్ష వారికి చాలా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం జూన్ 8 ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మనం చూసినట్లయితే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించిన సంఘటన అయితే జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటున్నారు. చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని అయితే ఈరోజు మీరు వినబోతున్నారు. అంటే మీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు కదా, వారికి సంబంధించి ఎటువంటి రహస్యం మీ దగ్గర దాపరికం లేదు అనే భావన మీకు ఉంది. అయితే అటువంటి వ్యక్తుల్ని సంబంధించి ఒక పెద్ద రహస్యం అయితే మీరు వింటున్నారు. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే ఎన్నో రోజుల నుంచి ఇంత సన్నిహితంగా ఉన్నవారికి ఆ విషయం మీకు తెలియదు అని కొంత ఆశ్చర్యం అయితే మీకు కలిగిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం కూడా మీ యొక్క మేషరాశి వారి వ్యక్తులకి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడినట్లయితే ఆ సమస్య నుండి బయటపడే ఈ యొక్క మార్గం కూడా మీకు గోచరిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చడం కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక పెట్టుబడికి డబ్బు సమకూర్చిన అవకాశం కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. మీకు పెట్టుబడులకు డబ్బు కూడా సమకూర్చట్లేదు. ఈరోజు దినఫల ప్రకారం మీరు లోన్ కోసం ప్రయత్నం చేసి ఉన్నారా, లోన్లు సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫల ప్రకారం ఎవరైతే పెట్టుబడి ఎవరికి దగ్గర ఉండగా డబ్బులు అడిగారా వారి నుండి డబ్బు పొందే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. చీటీల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి దగ్గర ఉండగా డబ్బు వసూలు చేయాల్సి ఉంది, కానీ వారు డబ్బు ఇవ్వడంలో మీకు చాలా జోప్యం చేస్తున్నారు. అనేక రకాలుగా మిమ్మల్ని విసుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు కొన్ని సందర్భాల్లో వారి పట్ల ఆశలు కూడా వదిలేసుకున్నారు. అంటే వారి నుండి డబ్బులు వస్తాయి అనే ఆశ అనేది మీరు వదిలేసుకున్నారు. ఇంకా రావు అనే నిర్ణయానికి వచ్చేశారు. అనుకోకుండా వారే మీ ఇంటికి వచ్చి మీకు డబ్బు అందజేస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలుగజేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ విధంగా అనుకోని విధంగా వసూలు కాని డబ్బులు కూడా వసూలు చేసుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ గృహాలు అయితే మీ స్థలాలు అయితే మీరు వినియోగించాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకి వాటిని కొనుగోలు చేసే ఒక పార్టీ మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా వినియోగదారులకు ఆకర్షించి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది మీరు అమ్ముకుంటున్నారు. మీరు లాభాలు అధికంగా పొందే అవకాశం కూడా ఈరోజు దినఫల ప్రకారం ఈ యొక్క మేషరాశి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు నిరుద్యోగులకు కూడా చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. చాలా కాలంగా ఇటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన ఈరోజు దినఫల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడినట్లయితే కనుక వాటి నుండి విముక్తి పొందే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది.
అలాగే ఈరోజు దినఫల ప్రకారం చూసినట్లయితే మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి కూడా కాస్త ఊరట లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వినియోగదారులకు ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులు చేస్తారు. దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయబోతున్నారు. ఈరోజు రాశి ఫలాల ప్రకారం ఈ యొక్క మేషరాశి వారు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో కొన్ని సవాళ్ళు అయితే ఉన్నటువంటి పై అధికారుల నుండి మీరు ప్రశ్నలు పొందే అవకాశం కూడా కనబడుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేసే అధికారుల నుండి మీరు మంచి పేరైతే పొందుతున్నారు. అలాగే ఈరోజు దినఫల ప్రకారం మేషరాశి వారికి ఆర్థిక పురోగతి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అలా అంతేకాకుండా మీ యొక్క పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే ముందుకి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ సంబంధం నిత్యమయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు మీకు అంతా శుభమే జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎవరైతే ఇటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలని మీరు భావిస్తున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి మీరు మార్పులు అనేది చేస్తారు. దాని ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో కావచ్చు, ఒక చక్కటి సంబంధానికి సంబంధించి మీరు పెళ్ళి అనేది సంబంధం అనేది మీకు జరుగుతుంది. అలాగే ఈరోజు మీ జాతక ప్రకారం ఈ యొక్క సంబంధం ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితం మిశ్రమంగా జూన్ 8 ఆదివారం అనేది ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి గడవబోతుంది. అయితే ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి తప్పనిసరిగా శివరాత్రి అయితే మీరు చేస్తుంది. విష్ణు సంప్రదాయం అయితే పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపరమైన పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతుంటారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా కూడా పేదలకు దాన ధర్మాలు చేయండి. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. అంతేకాకుండా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి. ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు. విన్నారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.